ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైయుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రియులారా, చూడండి యొక్క మాట, ఒక ఉన్నతమైనటువంటి మాట, ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఒక మనిషిని బలపరిచేటువంటి మాట, ఒక మనిషికి ధైర్యాన్ని పుట్టించేటువంటి ఒక మాట ఈరోజు ఉదయకాలమే ఆ పరిశుద్ధాత్మదేవుడు నీతో మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నీవు జలముల్లో దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన ముందున్నటువంటి భక్తులు ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితాలను మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని కనుసంధాల్లో ఉన్నటువంటి వారు. అలాంటి వారు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఎర్ర సముద్రం ఎదురుగా వస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి దేవుడు అండి. ఆరిన నేల మీద నడిపించాడు దేవుడు. తూర్పు గాలి విసిరినప్పుడు వెంటనే ఆ నీరన్నీ కూడా ఏకరాశిగా మిగిలిపోయాయి. రాత్రికి రాత్రే ఆయన ఆ నేలంతటిని కూడా ఒక ఆరిన నేలగా మార్చినప్పుడు ఇశ్రాయేలు యొక్క కాల్బలం అంతా కూడా ఆ యొక్క ఆరిన నేల మీద నడిచినటువంటి ప్రజలై ఉన్నారు. ప్రియులారా, చూడండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అండి. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. వారు ఎన్నో పరిస్థితులల్లో యోర్దాను నదిని వారు దాటి ఉన్నారు. యోర్దాను నీటిని ఏకరాశిగా నిలిపినటువంటి దేవుడు అండి. యోర్దాను నటి పారుతున్నటువంటి నీరు ఏకరాశిగా దేవుడు నిలిపాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత అద్భుతకరుడు మన దేవుడు, ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు. యాజకుల యొక్క పాదాలు ఆ నీళ్లను తాకగానే ఎగువ నుండి పారుతున్నటువంటి నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నదుల్లో నుంచి వారు నడిచినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. జలముల్లో పడి వారు నడిచినప్పుడు దేవుడు వారికి సహాయం చేశాడు. చూడండి, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పుడు, ముగ్గురిని వేసినప్పుడు వారితో పాటు 4వ వ్యక్తి అగ్నిగుండంలో తిరుగుతున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి రాజు గమనించాడు. నేను వేసిన 3 వ్యక్తులనే, కానీ నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు అని చెప్పేసి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు వారితో పాటు దేవుని యొక్క దూత వారి మధ్య, అగ్ని మధ్య వారితో పాటు ఉన్నదన్నమాట. వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు వారి వెంట్రుకలు కానీ వారు వేసుకున్నటువంటి వస్త్రాలు కానీ ఏమాత్రము కూడా అగ్ని వాసన కూడా రాలేదు. దేశం మొత్తం నీ దేవుడే గొప్పవాడని చెప్పేసి అక్కడున్నటువంటి వారందరూ కూడా దేవుని నామాన్ని చాటించారండి, దేవుని నామాన్ని ఉచ్చరించారనమాట. కనుక ఈరోజు నీ జీవితంలో కూడా, నీ పరిస్థితులు కూడా ఒకవేళ అలాంటి శ్రమల గుంట నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో, అలాంటి క్లిష్టకరమైనటువంటి మార్గాల గుంట నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో, భయకంపితమైనటువంటి వాతావరణంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావేమో, ఎన్నో అలజడులు నీ ఎదురవుతూ ఉన్నాయేమో, ఎన్నో భయంకరమైనటువంటి వార్తల్ని వినాల్సి వస్తూ ఉన్నదేమో, ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ నువ్వు చూడాల్సి వస్తుందేమో. మరి ఈ పరిస్థితుల్లో నా వల్ల కావట్లేదు ప్రభు అనుకుంటూ ఉన్నామేమో, ఈ పరిస్థితులు దాటడం నా వల్ల కాదు ప్రభు నువ్వు అనుకుంటూ ఉన్నామే. ఇలాంటి ఉప్పెల్లాంటి శ్రమలు నా జీవితంలో ఎదురైతున్నాయి ప్రభా, మానవుడిగా నా వల్ల కావట్లేదు ఇది తట్టుకోవటం అని ఒకవేళ నువ్వు భయంతో, దిగులుతో, ఆందోళనతో, చింతతో నువ్వు ఉన్నావేమో. ప్రియులారా, ఆయన అంటూ ఉన్నాడు, చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, నువ్వు జలముల్లో దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు అగ్ని ఆ జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏది కూడా నీకు ఎంత మాత్రమో హాని చేయదు, ఏది కూడా నీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఆ రోజు ఉన్నవాడు ఈ రోజు కూడా సజీవుడిగా ఉన్నాడు. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని దాటించినటువంటి దేవుడు, ఆ రోజు యోర్దానును దాటించినటువంటి దేవుడు, ఆ రోజు మరి అగ్నిలో నుండి ఆయన భక్తులను ఆయన కాపాడినటువంటి దేవుడు ఆ రోజు సజీవుడిగా ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా నీ ముందు, నీ కుటుంబంతో ఆయన సజీవుడిగా ఉన్నాడండి. నీ పరిస్థితి అంతా ఆయన చూస్తూ ఉన్నాడు, నీ స్థితిగతులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు, నీ అస్తవ్యస్తమైన జీవితాన్ని, భయకంపితమైనటువంటి వాతావరణాన్ని, ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు.
ఆ పరిస్థితులన్నిట్లో నుండి కూడా ఆయన మాత్రమే నిన్ను విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. బిడ్డలారా, దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. ఆ రోజు ఉన్నవాడు ఈ రోజు కూడా ఉన్నాడండి. నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన నీతో ఉండి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన దక్షిణ హస్తాన్ని చాపి నిన్ను ఆదుకుంటాడు. ఆయన కుడి హస్తాన్ని చాపి ఆయన నిన్ను ఆదుకుంటూ ఉంటాడు. చూడండి, ప్రభువగు యెహోవా, నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడై ఉన్నా, నేను రక్షిస్తాను అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. ఆయన నీ దేవుడండి. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ భక్తులను రక్షించిన దేవుడు, ఆ భక్తుల్ని కాపాడిన దేవుడు, ఆయన ప్రజలను తప్పించినటువంటి దేవుడు, ఆయన స్వజనాన్ని, ఆయన జనములను కాపాడినటువంటి దేవుడు నిన్ను కూడా కాపాడతాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, నీకు కూడా సహాయం చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఈ మాటలు నీ మనసులను స్వీకరించు. దేవుడిటి మాటలు దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు ఎక్కడుండి వింటున్నారు ప్రభా? ఎలాంటి భయకంపితమైన పరిస్థితుల్లో ఉండి వింటున్నారు? వారి పరిస్థితులన్నిటి నుండి విడిపించమని వేడుకొంచున్నాను. నీవే గొప్ప కార్యం చే ప్రభా. నెమ్మదినివ్వండి అయ్యా, మనసుకు నెమ్మదినివ్వండి ప్రభా. వారు పరిస్థితులన్నిటి నుండి విడిపించండి. అగ్నిలో నడిచినప్పుడు, జలముల్లో నడిచినప్పుడు నీ ప్రజలతో నువ్వు ఎలా ఉన్నావో ఈరోజు కూడా నీ కుటుంబాలతో, నీ బిడ్డలతో మీరుండమని వేడుకొంటున్నాను. వారిని ఆదరించండి, వారిని రక్షించండి, వారిని కాపాడండి ప్రభువా. నీకు వందనాలు. మీరు లేవనెత్తండి, మీరు బలపరిచి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడిటి మాటలు దీవించును గాక. ఆమెన్.